అంటే ఇప్పుడు ఎట్లుంది ప్రస్తుతం రాజకీయాలు? ప్రస్తుతం డివిజన్ గావచ్చు, ప్రజలు గావచ్చు, ప్రజలతో కలిసి తిరుగుతున్నప్పుడు గావచ్చు. అంత బావుందండి. నా అదృష్టం నాకు చెప్పాలి అనంటే నా డివిజన్ ప్రజలు. వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సాహం చేస్తారు. అందరూ ఒక బిడ్డలాగా స్వీకరిస్తారు. అది ఒక అడ్వాంటేజ్. దాంతో పాటు నా పార్టీ పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఐయామ్ వెరీ మచ్ లక్కీ చెప్పాలి అంటే. 150 మంది కార్పొరేటర్లున్నా గూడా మీరు కొంచెం స్పెషల్. మీరు చైతన్యం అంటే సమస్యల గురించి అందరూ పోరాడుతుంటారు. ఏమన్నా సమస్యొచ్చినప్పుడు అక్కడికెళ్ళి పరిష్కారం జేస్తుంటారు. కానీ మీరు చైతన్యం, రాజకీయ చైతన్య దిశగా మీ అడుగులుంటాయి. అది నేను బాగా ఫాలో అవుతా. నాకు నచ్చిన అంశం. ఎందుకంటే ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించాలి. అది ఆ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది మేడం. ఇందాక మీరే నన్ను అడిగారు. అంటే పాలిటిక్స్ ఎలా ఉంది అని చెప్పి. దేర్ ఇస్ పాలిటిక్స్ ఎవ్రీవేర్. ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఇస్ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ అంటే అదొక బూతులాగా చూస్తారు. రాజకీయం అంటే ఒక బూతు. అంటే ఇది తప్పు రాజకీయంలోకి రావడం అని ఆలోచిస్తారు. అది కాకుండా రాజకీయంలోకొచ్చి మనం చేయగలిగిన మార్పు చేస్తే బావుంటుంది. అంటే ఉమెన్‌కి కొంచెం కష్టం రాజకీయాలు. విమెన్‌కి రాజకీయాలనే కాదండి. విమెన్‌కి ఇంట్లో నుంచి గడప బయటికి పెట్టి రావాలంటేనే కష్టం. అవును. అది ఎక్కడైనా సరే. అది రాజకీయం ఒక్కటే కాదు. బా ఒక విమెన్‌కి, ఒక మహిళకి తన కుటుంబంని దాటి బయటికి రావాలంటేనే చాలా కష్టం. అలా వస్తుంది అనంటే ఇంకా ప్రోత్సహించాలి. రాజకీయంలోకి రావాలి, అన్ని రంగాలలో రావాలి. మనం ఉన్నాము. అందరం ఎలా ఆలోచిస్తామంటే భారతదేశంలో మహిళలు ఇప్పుడు మేల్కొంటున్నారు అని అంటారు. కానీ కాదు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలకు గౌరవం ఇచ్చింది, నేర్పించిందే మన భారతదేశం. భారతదేశం కొంచెం ఏదో మధ్యలో కొంచెం వెనుకడుగేసింది కానీ మహిళలంటే భారతదేశంలోని మహిళలు చాలా స్ట్రాంగ్. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఒక ఇంటిని నడిపించే శక్తి మహిళకి ఉంది అంటే దేశాన్ని, రాజ్యాన్ని నడిపించే శక్తి కూడా మహిళకు ఉంటుంది. అవును. అవును. అందుకని అందరూ రావాలి.